కిష్కింధకాండ. పూర్వకాలంలో యానాది భాగవతులు అనే గ్రామీణ నాటక కళాకారులు ఉండేవారు. పౌరాణిక నాటకాలు రాత్రిపూట వేసేవాళ్ళు. ఒక్కో గ్రామంలో ఒక్కో రాత్రి ఏదో ఒక పౌరాణిక నాటకం వేయడం ఆ కళాకారుల పద్ధతి. అలాగే ఒకసారి వాళ్ళు పరమానందయ్య గారు ఉంటున్న ముక్తేశ్వరం గ్రామంలో ఒక రాత్రి కిష్కింధకాండ అనే నాటకం వేశారు. రావణాసురుడు సీతను దొంగతనంగా ఎత్తుకెళ్ళిపోయినప్పుడు రాముడి దూతగా హనుమంతుడు సముద్రం దాటి వెళ్ళి లంకలో ఉన్న సీతను చూస్తాడు. ఆ తర్వాత లంకా నగరంలోని భవనాలకి తన తోకకి రాక్షసులు పెట్టిన నిప్పును అంటిస్తాడు. పరమానందయ్య గారు ఆయన శిష్యులు ఈ నాటకానికి వెళ్ళి చూసి వచ్చారు. ఆయన శిష్యులకి ఈ నాటకం బాగా నచ్చింది. అందులోనూ ఆంజనేయుడు తోకతో అన్నీ అంటించి వేయటం, లంక దహనం చేయడం మరీ నచ్చింది. తాము కూడా ఎలాగైనా లంకా దహనం నాటకం వేయాలని మనస్సులో నిశ్చయించుకొని సమయం కోసం ఎదురు చూడసాగారు. ఒకసారి పరమానందయ్య గారి ఇంటికి మరమ్మతులు చేసి సున్నం కొట్టడానికి ఇంట్లో సామానులు, ఊరగాయ జాడీలు, బూరుగ దూది పరుపులు, దిల్లు ఇంటి ఎదురుగా ఉన్న గురువుగారి తోటలో ఉంచి కూలీలు ఇంటి పనులు చేయసాగారు. పని పూర్తయింది. కూలీలు వెళ్ళిపోయారు. పరమానందయ్య గారు, ఆయన భార్య, కూతురు పక్కింటి ఆచారి గారింట్లో భోజనం చేసి హాయిగా నిద్రపోతున్నారు. శిష్యుల్ని తోటలో వేసిన సామానులు, బట్టలు చూడమని చెప్పడం జరిగింది. గురువుగారి సామానులకి కాపలా కాస్తున్న శిష్యులకి ఒక ఆలోచన వచ్చింది. అదేమంటే తాము ఇప్పుడు కిష్కింధకాండ నాటకం వేయాలని. ఆలోచన రావడమే తరువాయి. శిష్యులు ఎవరి వేషం ఏమిటో క్షణాల్లో నిర్ణయించుకున్నారు. అందులో శాస్త్రి ఆంజనేయుడి వేషం కట్టాడు. మిగిలిన శిష్యులు రాక్షసుల వేషం కట్టారు. ఇంకేముంది, అక్కడ కిష్కింధకాండ మొదలైంది. ముందుగా ఆంజనేయుడి వేషం కట్టిన శాస్త్రి ఒక మామిడి చెట్టు ఎక్కి ఒక కొమ్మపై కూర్చుని చెట్టుకున్న మామిడికాయలు తెంపి క్రింద ఉన్న శిష్యులపై విసరసాగాడు. ఒక పెద్ద కాయ రాక్షసుడి వేషం కట్టిన శర్మ బుర్రపై ఠంగుమని తగిలి పెద్ద బొప్పి కట్టింది. దాంతో శర్మకి తిక్కరేగి చెట్టు మీదున్న శాస్త్రి మీదకు క్రింద నుంచి ఒక రాయి విసిరాడు. ఇది చూసిన మిగిలిన శిష్యులు కూడా చెట్టు మీదున్న ఆంజనేయుడి మీదకి చేతికి అందినవన్నీ విసిరసాగారు. ఆ విసిరినవి అన్నీ తగిలి ఆంజనేయుడికి విపరీతమైన కోపం వచ్చి, ఓరి రాక్షసాధుములారా, మీ అంతు చూస్తాను, మీరు ఇంకా యమలోకానికి వెళ్ళక తప్పదు అని చెంగున చెట్టుపై నుండి క్రిందకు దూకాడు. ఆ తర్వాత ఒక పెద్ద దుడ్డుకర్ర తీసుకొని గదలా భుజాన పెట్టుకొని శిష్యుల వెంటపడ్డాడు. మిగిలిన శిష్యులు గురువుగారి సామాన్లపై ఎక్కి అటు ఇటు పరిగెడుతూ ఆంజనేయుడిపై రాళ్ళు విసరసాగారు. దాంతో ఆంజనేయుడు తన దుడ్డుకర్రతో శిష్యుల్ని బాదటం మొదలుపెట్టాడు. శిష్యులు అటు ఇటు పరిగెడుతూ ఆంజనేయుడిని మాటలతో ఇంకా ఇంకా రెచ్చగొట్టసాగారు. దాంతో ఆంజనేయుడికి వెర్రి కోపం వచ్చింది. అంతే, ఆ దుడ్డుకర్రతో బయటపెట్టిన సామాన్లలో ఉన్న ఆవకాయ, మాగాయి, చింతకాయ ఉన్న పెద్ద జాడీలను పగలగొట్టాడు. దాంతో ఆ జాడీల నుండి ఊరగాయలు సామాన్లపై కారిపోయాయి. ఆపై గురువుగారి బూరుగు దూది పరుపుని చించేసి అందరి మీద వెదజల్లారు. దాంతో మిగిలిన శిష్యులు ఆంజనేయుడిని పట్టుకొని అతడి తోకకు నిప్పు అంటించి వదిలారు. అంతే, కిష్కింధకాండ పతాక స్థాయికి చేరింది. ఆంజనేయుడు అటు ఇటు పరిగెడుతూ దుడ్డుకర్రతో శిష్యుల్ని బాదుతూ మధ్య మధ్య జై శ్రీరామ్ అని నినాదాలు చేస్తూ గురువుగారి బట్టలకి, పురాతన కాలం నుండి వస్తున్న తాళపత్ర గ్రంథాలకి, బూరుగదూది దిల్లకి, పరుపులకి నిప్పు పెట్టాడు. దాంతో నిప్పు మంటలుగా మారింది. అసలే ఎండాకాలం, మిట్ట మధ్యాహ్నం కావటంతో తోటలోని ఎండు కొమ్మలు కూడా అంటుకొని పెద్ద శబ్దంతో గురువుగారి సామానులు మంటల్లో మండిపోసాగాయి. ఈ గోలకి ప్రక్కింట్లో నిద్రపోతున్న గురువుగారి కుటుంబానికి మెలకువ వచ్చి కంగారుగా తోటవైపు వచ్చి చూస్తే ఏముంది, పెద్ద మంటలు, గందరగోళం. ఈ అరుపులు, గోల విని ఊర్లోని జనం గుంపులు గుంపులుగా వచ్చి నీళ్లు చల్లి ఆ మంటల్ని ఆర్పారు. తాము వేసిన కిష్కింధకాండ నాటకం ఎలా ఉన్నది అని గర్వంగా అడుగుతున్న శిష్యులకేసి పిచ్చి చూపులు చూడడం గురువుగారి వంతయింది.